మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని శ్రీ పెద్దమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకల్లో శనివారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు వారు తెలిపారు. ఆలయానికి వచ్చిన మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ను ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తారని తెలిపారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. శనివారం నిర్వహించిన పెద్దమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రైతులు తమ ఎద్దుల బండ్లను అందంగా అలంకరించి డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్య ఎద్దుల బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కమిటీ అధ్యక్షులు, నూతన కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. మండల అధ్యక్షుడు సన్న సత్తనగర్ రాజరెడ్డి అర్ణమ్మ రాజరెడ్డి సార్ అదేవిధంగా $200 बोलना लगाने $200 पीछे पैसा लिया पैसा ले तो మండల నాయకులు ఉన్నారు, గ్రామ నాయకులు ఉన్నారు. లక్ష్మణ రావచ్చు, అదే నాగరాజు, అదేవిధంగా సీను, గోవర్ధను, ఇంకా సిద్ధరాములు, అదేవిధంగా రాజు, రాజశేఖరు, అదేవిధంగా చాలా మంది కూడా పెద్దలు, గ్రామ పెద్దలు ఉన్నారు. మండలం నుండి వచ్చిన వాళ్ళు కూడా లక్ష్మణ కావచ్చు, రాజు కావచ్చు, చాలా మంది మండల నాయకులు మొత్తం మంది వచ్చి వస్తే వాళ్ళందరికీ కూడా పేరు పేరు ఉదయపేట నమస్కారం. మా మీడియా మిత్రులకు నమస్కారం. ఈ జాతరలో పాల్గొన్న మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, సూరారం పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ 6వ వార్షికోత్సవాన్ని చాలా గొప్పగా ఘనంగా 16వ వార్షికోత్సవాన్ని అంటే 16 ఏళ్ళ మనం ఈ పండుగ జరుపుకోవాలి. 16 ఏళ్ళ నుండి గొప్పగా జరుపుకుంటున్న ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్న మీకు అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి దయ, పెద్దమ్మ దయ మనందరి మీద ఉండాలని, అందరూ కూడా మంచి జరగాలి, శుభం జరగాలి. ఈ రాష్ట్రం కూడా అన్ని విధాలా ముందుకు వెళ్ళే విధంగా మరి అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, మరి ఈ గ్రామానికి సంబంధించి మన కమ్యూనిటీ హాల్ కావాలంటే అప్పుడు 10 లక్షల రూపాయలు మనకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా తదనంతరం కూడా అలా జరిపి నుండి కూడా ఒక 3 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా కూడా చాలా అవసరం ఉంది. చాలా బాగా కట్టుకున్నారు. నిజంగా కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్
అమ్మవారి కళ్యాణం చేయడానికి కానీ మన ఊళ్ళల్లో పేదోళ్ళ దగ్గర కానీ కళ్యాణం చేయడానికి కానీ అందరికీ కూడా మంచి జరుపుకోవడానికి చిన్న చిన్న బర్త్డే పార్టీలు ఏమైనా జరుపుకోవచ్చు. చాలా బాగా అయింది కమ్యూనిటీ హాలు. మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఇక్కడ నిజంగా కూడా అందరు మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరితో బతుకమ్మ లెక్క మా అక్క చెల్లెలు అన్నదమ్ములు లెక్క అన్నదమ్ములు కూడా అందరూ వచ్చి జాతర జరుపుకుంటూ జాతర కనబడుతుంది అంతా కూడా. మరి అందరు బాగుండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇంకా దీనికి కొంచెం సోర్స్ ఏమైనా ఉంటే ట్రై చేయమంటుండ్రు తప్పకుండా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.